మాజీ ఉప ప్రధాని దళితుల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ 119 జయంతి వేడుకలు అనంతపురం జిల్లా రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు బండి కృష్ణమూర్తి, జిల్లా అధికార ప్రతినిధి పసుపులెట్టి నాగరాజు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పోరాళ్ల పురుషోత్తం, ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున, నియోజకవర్గ అధ్యక్షులు ఆనంద్, సీనియర్ నేత గ్యాస్ కృష్ణ, చిన్నకృష్ణ, బీటీపీ రామాంజనేయులు, బీసీసీఎల్ అధ్యక్షులు పూజారి తిప్పయ్య, కెడిమి తిప్పేస్వామి, కావాలి రవి, పైతోట అంజీ, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు జావీద్ తదితరుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రతినబూన్నారు. దళిత పేదల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు తెలిపారు. बाबू जगजीवन राम हमारा है मगम चुपेना जगजीवन राम बाबू जगजीवन राम बाबू जगजीवन राम बाबू जगजीवन राम दलित मुद्दु बिड्ड बाबू जगजीवन राम बाबू जगजीवन राव बाबू जगजीवन राव जगजीवन राव आशयाలను जगजीवन राव आशयाలను बाबू जगजीवन राम आशयाలను బాబు జగజీవన్ రామ్ గారి జయంత్యోత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఆయన యొక్క సేవలు దళితులు, బలహీన వర్గాలు మరియు ఇతర వర్గాలకు అందరికీ న్యాయం చేకూర్చారు. ఉప ప్రధానిగా సేవలు చేసి దేశానికి ఎంతో మంచి సేవ అందించాలని తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం శ్రేణులు మరియు దళిత వర్గాలందరూ కలిసి ఎంతో ఘనంగా ఆయన జయంత్యోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి 119వ జయంత్యోత్సవం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మేమంతా తెలుగుదేశం శ్రేణులు నాయకులంతా కలిసి ఈరోజు జయంతి ఘనంగా జరుపుకున్నాము. ఆయన ఒక మాజీ ఉప ప్రధాని, దేశానికి ఎంతో సేవలు అందించారు బాబు జగజీవన్ రామ్ గారు. ఆయన ఎంతో సంఘ సంస్కర్త. ఆయన ఒక దళితులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, అన్ని వర్గాలకి ఆయన న్యాయం చేశారు. ఆయన అడుగుజాడలో మేమంతా నడుస్తామని మేము తెలియజేస్తున్నాము.